బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాబ జై. నేను బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. వీరబ్రహ్మము యొక్క వేదవాక్యంబులు ధరణిలో తప్పక జరిగేనయ. కలిమాయలో పడక నన్ను నమ్మియ మీరు కడతేరు మార్గంబు తెలియండయ. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా, విశ్వప్రళయం ఏర్పడ్డా శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానం, దీని యొక్క ప్రమాణం ఎంత, ఎన్ని విశేషవంతమైనటువంటి సర్గలుగాను, కాండాలుగాను, అధ్యాయాలుగాను రచించారు, ఎన్ని విశేషవంతమైనటువంటి కాలజ్ఞాన వచనాలు ఉన్నాయంటే సుమారు 3,32,000 వాల్యూమ్స్గా కాలజ్ఞాన వచనాలకు పేరు. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, విశ్వప్రళయం ఏర్పడ్డా, విచిత్రవంతమైనటువంటి సంఘటనల యొక్క సమాహారం జరిగిన శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానం గురించి మనం వింటూ ఉంటాం, మరొకసారి గుర్తు చేసుకుంటూనే ఉంటాం. సమకాలీన వర్ధమాన ప్రపంచంలో ఈ మధ్య జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు మరొక్కసారి గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని ప్రతిబింబింపజేస్తున్నాయి. అటువంటి అంశాలు ఏమిటి, ఏం జరుగుతున్నాయి, ఏం జరిగాయి, జరగబోయేటువంటి భవిష్యత్ సంబంధమైనటువంటి అంశాలు ఏమిటన్నటువంటి అంశాన్ని ఈరోజు కార్యక్రమంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఇలా ఉంది. శివాయ బ్రహ్మణే నమ. పట్టపగలే చుక్కలు కనిపించును, బంగళాదేశమున ఉగ్రమైన కలి శక్తి రూపము దాల్చి నరుల నెత్తురు తాగును. పశ్చిమ దేశమున మాతంగి శక్తి పుట్టేనయ. ఆకాశాన్ని అందేటి భవనాలు కట్టేరు, గాలి వానల వల్ల అవి కూలి జనులు చత్తేరు. చిత్ర విచిత్ర వాహనాలే చేస్తారయ్యా, చంద్రలోకాన్నే చూస్తారయ్యా. విశేషవంతమైనటువంటి కొంచెం భయాన్ని, ఆందోళనని, వింతల్ని, విచిత్రాల్ని మొత్తాన్ని కలగలిపితే గురుదేవులు చెప్పినటువంటి ఈ కాలజ్ఞాన వచనం. పట్టపగలే చుక్కలు కనిపిస్తాయని, బంగాళాదేశంలో కాళికా అమ్మవారి యొక్క శక్తి విజృంభించి నరుల నెత్తురు తాగుతుందని, ప్రత్యేకించి పశ్చిమ దేశాన మాతంగి అనేటువంటి విశేషవంతమైనటువంటి అమ్మవారి యొక్క శక్తి కూడా పుడుతుందని గురుదేవులు రాశారు. మనందరికీ కూడా తెలుసు, సూర్యుడు ఉదయించటం, సూర్యుడు అస్తమించటం, సూర్యుడు అస్తమించినటువంటి తర్వాత మాత్రమే చంద్రోదయ వేళే నక్షత్రాలు, చుక్కలు ఇవన్నీ కూడా ఉదయిస్తూ ఉంటాయి. ఇది సర్వసాధారణంగా సాయంకాలం పూట జరిగేటువంటి ప్రక్రియ. అలా కాకుండా నక్షత్రోదయ వేళ కంటే కూడా ప్రతికూలవంతంగా, అంటే ప్రకృతికి వికృతి అన్నట్టుగా ఉదయం వేళలో విస్తృతంగా విశేషవంతమైనటువంటి నక్షత్రాలు గనక ఉదయిస్తే ఏమవుతుంది? గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి ప్రకృతి విరుద్ధమైనటువంటి క్రతువులు ఏవైనా జరుగుతున్నట్టయితే అవి జరగబోయేటువంటి ప్రళయానికి కారణహేతువులు అవుతాయని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. ఈ విధంగా పట్టపగలే చుక్కలు కనిపించటం, బంగాళాదేశంలో విశేషవంతమైనటువంటి మతోన్మాద చర్యల వల్ల కాళికాదేవి అమ్మవారి యొక్క విశేషవంతమైనటువంటి శక్తి స్వరూపమై రుధిరం అన్నటువంటిది ప్రవహిస్తుంది అని స్వామివారి కాలజ్ఞానంలో చెప్పారు. అఖండ భారతావనిలో బంగ్లాదేశ్ కూడా అంతర్భాగమై ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. కానీ కొన్ని కారణాల వల్ల
ఈ 21వ శతాబ్దంలో బంగ్లాదేశ్ స్వతంత్రపూరితంగా సరికొత్త దేశంగా అది ఏర్పడినటువంటి దాఖలాలు పుట్టు పూర్వోత్తరాలు కూడా మనకు తెలుసు. ఆ బంగ్లాదేశ్కి సమీప ప్రాంతంలోనే భారతదేశమైనటువంటి భూభాగమైనటువంటి పశ్చిమ బెంగాల్ అక్కడే ఉంటుంది. అక్కడ కలకత్తా నగరంలో విశ్వవిఖ్యాత ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి విశేషవంతమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి మహిమాన్వితమైన శక్తి కలిగినటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం కలకత్తా కాళీమాత. కాళీమాత గురించి పురాణాల్లో ఇతిహాసాల్లో కూడా చదువుకున్నాం. కానీ స్వతంత్ర పోరాటంతో పాటు ఎందరో మహనీయులకి ప్రత్యక్షంగా వచ్చి అమ్మవారు పాండిత్యాన్ని ఉపదేశించటమే కాదు, వాళ్ళని వీరులుగా తీర్చిదిద్దిందని, విశేషవంతమైనటువంటి ఛత్రపతి శివాజీకి కూడా మహిమాన్వితమైనటువంటి ఖడ్గాన్ని కూడా అమ్మవారి అందజేసిందని కాళికామాత గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం, చదువుకుంటూ ఉంటాం. అటువంటి కాళికా స్వరూపమైనటువంటి కలకత్తా కాళిక పశ్చిమ బెంగాల్లో విశేషవంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆలయ ప్రాంగణంలో అమ్మవారు కొలువయ్యింది. ఈ అమ్మవారట అక్కడ నుండి తూర్పు భాగమైనటువంటి బంగ్లాదేశం వైపుగా ప్రయాణం చేస్తుంది. విశేషవంతమైనటువంటి నరమేధం జరుగుతుంది, రుధిరం ప్రవహించేటువంటి అవకాశం ఉందని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి అంశం. మనమందరం అనుకుంటాం సనాతనమైనటువంటి ధర్మంలో ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి దేవతా స్వరూపాలని మనం విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటాం. కానీ ఎంత మహిమాన్వితమైనవి అన్నటువంటి విషయానికి సరైనటువంటి ప్రమాణాలు లేవు. కానీ 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని ఈనాడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏ వ్యవస్థ అందుబాటులో లేనాడే ఇవన్నీ కూడా ఊహించడానికి కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి సందర్భంలోనే అటువంటి దేవతా స్వరూపాల యొక్క శక్తులన్నీ కూడా మహిమాన్వితంగా అక్కడే ఉంటాయని చెప్పారు. కాళీమాత యొక్క శక్తి విశేషంగా అక్కడ ఉంది. అటువంటి అమ్మవారి యొక్క దేవీ దేవతా స్వరూపం తూర్పు దేశమైనటువంటి బంగాళా దేశం వైపుగా వెళుతుంది. ఆ బంగ్లాదేశ్ విశేషవంతమైనటువంటి నరమేధం వల్ల అట్టుడికిపోయేటువంటి అవకాశం ఉంది అని విశేషంగా స్వామివారు చెప్పారు. మళ్ళీ ఇంకో మాట చెప్పబడ్డది ఇంతలో, ప్రత్యేకించి పశ్చిమ దేశమున మాతంగి అనే శక్తి పుడుతుంది. ఇప్పుడు తూర్పు దేశం వైపుగా మనం చూసాం భారతావనిలో, మరి పశ్చిమ దేశం వైపు ఏమిటయ్యా ఉంటాయంటే గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ తదితర ప్రాంతాలకు సంబంధించినటువంటి పడమట విభాగంలో మాతంగి అనేటువంటి శక్తి పుడుతుంది. ఏం చేస్తుందయ్యా అంటే ఇంకో మాట చెప్పారు స్వామివారు, ఆకాశాన్నందేటి భవనాలు కట్టేరు, గాలివానల వల్ల అవి కూలిపోయేను, చిత్ర విచిత్రవంతమైన వాహనాలే చేస్తారయ్యా, చంద్రలోకాన్నే చూస్తారయ్యా. ఒకనాడు చక్రం యొక్క ఆవశ్యకత గురించి మనందరికీ కూడా తెలుసు. ఆదిమానవుడి దగ్గర నుండి, లోహయుగం నుండి, మధ్యకాలం నుండి చక్రం యొక్క ఆవిష్కరణ జరిగినటువంటి తర్వాతే ఈ ప్రపంచంలో ఎన్నో రకమైనటువంటి వైజ్ఞానిక ఆవిష్కరణలన్నీ కూడా జరిగాయి. 400 సంవత్సరాల క్రితం వైజ్ఞానిక ఆవిష్కరణలు ఏవి కూడా జరగనటువంటి సందర్భంలో, కేవలం ఎడ్లు బండ్లు మాత్రమే నడుస్తున్న సందర్భంలో స్వామివారు చెప్పినటువంటి మాట, చిత్ర విచిత్రవంతమైనటువంటి వాహనాలు చేస్తారు, అవి కేవలం భూమి మీద నడయాటమే కాదు, ఆకాశ మార్గాన గగనతలంలో కూడా ఎగురుతాయి. ప్రత్యేకించి తూర్పు దిశకేమో కాళికా అమ్మవారు వెళ్ళింది, మరి పడమర దేశానికి ఎవరు వెళ్ళారు? మాతంగి అనేటువంటి అమ్మవారు వెళ్ళారు. నిన్న మొన్న జరిగినటువంటి ఒక సంఘటన, యాదృచ్ఛికంగా జరిగిన మన మనసుల్ని కలిచివేసినటువంటి ఓ గొప్ప సంఘటన. నిజంగానే చిత్ర విచిత్రవంతమైనటువంటి వాహనాలని మనం తయారు చేసుకున్నాం, ఆకాశాన్ని అందేటువంటి భవనాలు మనం కట్టుకున్నాం. ఇదే పడమర దేశంలో అహ్మదాబాద్ సమీపం నుంచి ఒక విమానం లండన్ ప్రయాణం చేస్తూ
ఇటీవల కాలంలో టేకఫ్ అయినటువంటి కొన్ని క్షణాలకే ఒక ఎత్తైన భవంతి మీద క్రాష్ అవ్వటం, సుమారు 250 మందికి అటు ఇటుగా ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనని మనం చూస్తున్నాం. విచిత్రవంతమైనటువంటి సంఘటనగా ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావట్లేదు. సాంకేతిక పరమైనటువంటి సమస్య గురించి ఇంకా అందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఎలా జరిగిందన్నటువంటి మాటను పక్కన పెడితే 21వ శతాబ్దంలో 5125 సంవత్సరాలు పురస్కరించుకున్న తరుణంలో కలిమాయా పురుషుడి యొక్క చర్యల వల్ల, కలి ప్రభావం వల్ల అధర్మం, అవినీతి, అసత్యం, విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో మనిషి మనుగడకి ఇవే కారణమవుతున్నటువంటి నేపథ్యంలో విశేషించి విశ్వ మానవాళి మీద ఈ కలిమాయా పురుషుడి యొక్క ప్రభావం అధికమైపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రమాదాలు, ఉత్పాతాలు కలుగుతూ ఉన్నాయి. గురుదేవులు చెప్తారు, ఇటువంటి శక్తి స్వరూపాలన్నీ కూడా విజృంభించి ఈ రుధిరం ప్రవహించేటువంటి ఇటువంటి కార్యాలకి కారణమవుతున్నాయి. ఎందుకు ఇలాగవుతున్నాయి, ఏ విధమైనటువంటి పరిస్థితులు అవుతున్నాయంటే, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, కలియుగంలోని మొదటి భాగంలోనే కేవలం 5125 సంవత్సరాలు పురస్కరించుకుంటేనే కలిమాయా పురుషుడి యొక్క పరిస్థితుల వల్ల ఈ విధమైనటువంటి అధర్మం తాండవిస్తుంది. ఇక సమీపమైనటువంటి దూరంలో, సమీపమైనటువంటి సంవత్సరాల్లో ఇంకేమేమి జరగబోతుందన్నటువంటి విషయాన్ని మనం చూడాలి. ఈ విశేషవంతమైనటువంటి సంఘటన మన మనసుల్ని కలిచివేసింది. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వారితో పాటు దేశ విదేశాలకు సంబంధించిన, భారతావనికి సంబంధించిన ఎంతోమంది వ్యక్తులే కాదు, ఇది విశేషవంతమైనటువంటి ఒక ఎత్తైనటువంటి భవనం, అది కూడా ఒక కళాశాల నిర్మాణాన్ని ఢీకొట్టడం, అందులో ఉంటున్నటువంటి విద్యార్థులు కూడా చాలామంది విగత జీవులైపోవటం, అందులో ఉన్నటువంటి ఇంధనం అధికంగా ఉన్నటువంటి కారణం చేత మంటలు ఎగిసి పడటం, క్షణాల్లోనే అందరూ చూస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే ఆ విశేషవంతమైనటువంటి ప్రమాదం మనందరి కళ్ళ ముందు జరిగిపోవటం, వందలాది మంది బూడిదైపోయినటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. అంటే ప్రకృతిలో ప్రాచీనమైనటువంటి దేవాలయ స్వరూపాల్లో అమ్మవారి దేవీ దేవతా స్వరూపాలని మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. అవి కేవలం విగ్రహాలే అని కొంతమంది మూర్ఖత్వంతో అనుకుంటారు. కాదు, మన మహర్షులు, పూర్వీకులు వాళ్ళకున్నటువంటి విశేషవంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తి చేత, తపోబలం చేత వారు చేసినటువంటి ప్రాణ ప్రతిష్టలు అవనివ్వండి, లేక స్వయంభూగా వచ్చినటువంటి ఇటువంటి దేవతా స్వరూపాలు అవనివ్వండి, విశేషవంతమైనటువంటి మహిమల్ని కలిగి ఉండటమే కాదు, అక్కడ సాక్షాత్తు దేవీ దేవతా స్వరూపాల యొక్క శక్తి అక్కడే కొలువై ఉంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినట్టుగా ప్రత్యేకించి పడమర దేశం, భారతావనిలో ఉన్నటువంటి రాష్ట్రాల గురించి జరిగిన సంఘటన గురించి మనం చెప్పుకున్నాం. కానీ మళ్ళీ పడమర దేశం ఏంటో తెలుసా? పాకిస్తాన్. ఎందుకంటే 1947 తర్వాత స్వతంత్ర భారతావని నుండి విడిపడ్డటువంటి పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్, పడమర పాకిస్తాన్గా బంగ్లాదేశ్ రూపంలో కూడా ఉండేది. కొన్ని కారణాల వల్ల ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఆనాటి ప్రధానమంత్రి వర్యులైనటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి చొరవ లేదా కఠినమైనటువంటి నిర్ణయం ద్వారా తూర్పు పాకిస్తాన్గా పిలువబడేటువంటి, అంటే పాకిస్తాన్కి తూర్పుగా ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్ వాళ్ళ నుండి విడిపోయి స్వతంత్ర రాజ్యంగా
అది పరిడవిల్లుతుందంటే భారతదేశం పెట్టినటువంటి భిక్ష. అప్పటి నుండి కూడా దయాది దేశమైనటువంటి పొరుగు దేశంతో భారతావనికి ఎప్పుడూ కూడా ముప్పు ఉండనే ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో కూడా మనం అదే చూస్తున్నాం. గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే మనకి అవగతమయ్యేటువంటి విషయం ఏంటయ్యా అంటే, గురువుగారు చెప్పినటువంటి సాందర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో పడమర దేశం అనబడి పిలువబడేటువంటి పాకిస్తాన్, ఈ దేశానికి మాతంగి అనబడేటువంటి ఒక దేవతా స్వరూపమైనటువంటి శక్తిని పంపించడం జరుగుతోంది. ఈ మాతంగి కన్య వల్ల, ఆవిడ విశేషవంతమైన శక్తి స్వరూపం వల్ల అక్కడ కూడా నరమేధం జరుగుతుందేమో, విపత్తులు సంభవిస్తాయేమో, దుష్టులు మరణిస్తారేమో. అందుకే కాబోలు భారతావని తీసుకున్నటువంటి అతి గొప్ప నిర్ణయం వల్ల ఈ 2025వ సంవత్సరంలో సర్జికల్ స్ట్రైక్ని మించినటువంటి పరిస్థితుల్లో యుద్ధ విమానాలని వినియోగించి ఉగ్రముఖుల్ని, దుష్టుల్ని, ఉగ్రవాదుల్ని వందల సంఖ్యలో ఏరివేసేటువంటి ప్రక్రియలో భాగంగా నిజంగానే ఆ విశేషవంతమైనటువంటి పడమర దేశంలో శక్తి స్వరూపమైన అమ్మవారే ప్రవేశించిందన్నట్టుగా ఉగ్రముఖల యొక్క స్థావరాలతో పాటు ఉగ్రవాదులందరూ కూడా వందల సంఖ్యలో హతులైనటువంటి పరిస్థితిని మనం చూసాము. కానీ ఇంకా ఎక్కడో దుర్జనుల యొక్క ఆచూకీ ఇంకా అక్కడ ఉందేమో. శ్రీ గురుదేవులు కాలజ్ఞానాన్ని చెప్పినట్టుగా భారతావనికి పడమర దేశంగా పిలువబడుతున్నటువంటి పాకిస్తాన్ అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రపంచ పటం నుండి ఖాళీ అయిపోయేటువంటి రోజులు. కానీ ఈ దుష్టులందరూ కూడా, దుర్మార్గులందరూ కూడా విగత జీవులయ్యేటువంటి రోజులు కానీ అతి త్వరలోనే ఉన్నట్టుగా మనం చూడొచ్చు. సనాతన ధర్మం మళ్ళీ పరిడవిల్లుతుంది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ కలియుగంలో ప్రత్యక్ష అవతారమూర్తి విశేషవంతమైనటువంటి వీరభోగ వసంతరాయుడుగా మళ్ళీ ఈ భూమి మీద నడయాడనున్నారు. For more videos like this, subscribe Big TV channel.